ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనుషుల మధ్య గొడవలు, అల్లర్లు, వైషమ్యాలు, యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ జరగడానికి గల కారణం బైబిల్ తెలియకపోవడం. మనిషికి దేవుడు ఎవరో తెలియకపోవడం వలనే ఈరోజు మనుషుల మధ్య ఈ గొడవలు, అల్లర్లు, చివరికి యుద్ధాలు, పోరాటాలు కూడా జరుగుతున్నాయి. నిజంగా మనిషికి దేవుడు అర్థమైతే ఎవ్వరు కూడా గొడవలు పడరు, గొడవలకి వెళ్ళరు, అల్లర్లు సృష్టించరు, పోరాటాలు చెయ్యరు, చివరికి యుద్ధాలు కూడా జరగవు. ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే ఆయా దేశాల మధ్య యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయంటే నిజంగా దేవుడు తెలిస్తే వాళ్ళు యుద్ధాలు చేస్తారండి? తెలీదండి. వాళ్ళకి దేవుడు తెలీదు, అందుకే వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఇజ్రాయేల్ దేశానికి అలాగే ఇరాన్ దేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మనం చూస్తున్నప్పుడు ఈరోజు దాని ప్రభావం ఎన్నో దేశాల మీద పడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రీసెంట్గానే మరి హైదరాబాదు ప్రాంతానికి మన ప్రధానమంత్రి గారు వచ్చి ప్రసంగించినప్పుడు మరి ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలి అని చెప్పారు. తర్వాత ఎక్కడికైనా సరే, దూరమైనా సరే కొంచెం మీరు కాలినడకన వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే సైకిళ్ళు వాడుకోండి, అంతే తప్ప కాస్త ప్రయాణాలు తగ్గించండి. విదేశాలకు వెళ్ళే ఆలోచన కూడా 1 సంవత్సరం పాటు మానేయండి. తర్వాత 1 సంవత్సరం పాటు బంగారాన్ని కొనడం మానేయండి. అంటే ఒక దేశ ప్రధానే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే దాన్ని మనం చాలా తీవ్రంగానే పరిగణించాలి. చిన్న చిన్న విషయాలు కావివి. కనుక ఎందుకు ఇలాంటి మాటలు ప్రధానమంత్రి స్వయంగా చెబుతున్నాడు అని అంటే, ఒకటే, ఇరాను ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. అంటే యుద్ధాల వల్ల, ప్రపంచంలో ఎక్కడో జరిగే యుద్ధం వల్ల మిగిలిన దేశాల మీద ఆ ప్రభావం కనపడుతుంది చూడండి. సరే, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంటే ఒక అర్థం ఉంది. ఏమండి, మన ఊరిలో, మన ప్రాంతంలో, మన గ్రామంలో, లేకపోతే మన వీధిలో, లేదా మన ఇంటిలో కూడా గొడవలు జరుగుతున్నాయి, మరి అల్లర్లు జరుగుతున్నాయంటే వాళ్ళకి దేవుడు తెలియదంటే అనుకోవచ్చు. ఈరోజు మనకు కూడా దేవుడు తెలీదా? ఈరోజు గ్రామానికి వచ్చేసి ఎన్ని మందిరాలు ఉంటాయండి? 1, 2, 3, 4, చివరికి 5, అవసరమైతే 10 అయినా ఉంటాయి మందిరాలు. ఆ 10 మందిరాలలో చెప్పేదేంటి? దేవుని వాక్యమే కదా. మరి దేవుని వాక్యం విరివిగా ప్రకటింపబడుతున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజనులు ఉన్నప్పటికీ ఆ గ్రామంలో ఎందుకు ఇంకా గొడవలతో నిండిపోతుంది? ఎందుకు ఇంకా ఆ గ్రామంలో అల్లర్లు జరుగుతున్నాయి? ఎందుకు ఇంకా ఆ గ్రామంలో వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి అనంటే దైవజనులు సరైన విధానములో దేవుని వాక్యాన్ని తీసుకువెళ్ళకపోవడం వలనే, దైవజనులు దేవుని వాక్యాన్ని లేదా దేవుణ్ణి సరిగ్గా పరిచయం చేయకపోవడం వలనే ఇలా జరుగుతున్నాయి. నిజంగా ఆ గ్రామంలో లేదా నిజంగా ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో దేవుని వాక్యం అనేది ఉన్నట్టుగా స్పష్టంగా ప్రకటించబడితే, దేవుని గురించి ఒక ఉన్నతమైన రీతిలో ఆ దైవజనులు పరిచయం చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో, ఆ గ్రామంలో అల్లర్లు, గొడవలు, వైషమ్యాలు ఉండవండి. ఈరోజు అవి ప్రతి చోట కనిపిస్తున్నాయి. మరి బహుశా మన గ్రామంలో కూడా ఉన్నాయి అని అనుకుంటున్నాను నేనైతే. లేవనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉంటాయి కదండి. మన గ్రామంలో కూడా ఉండటం నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మన వీధిలో ఉండటం ఇంకా బాధాకరమైన విషయం, మన ఇంటిలో ఉండటం ఇంకా బాధాకరమైన విషయం. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా కొన్ని వాక్యాలు మనం చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాస్త మనసు పెట్టి ఆలోచన చేయండి. బైబిల్లోనికి వెళదాం. మనుషుల పట్ల అంటే మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడగలిగితే, రోమపత్రిక దయచేసి చూడండి. బైబిల్లోని క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాట, 12వ అధ్యాయము. ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రలోనికి వెళ్లే ముందుగా కాస్త ఓపిక ఉంటే, చదువు ఒకవేళ వచ్చి ఉండుంటే, లేదా చదువు రాకపోయినా మీ పిల్లలతోనైనా సరే ఈ అధ్యాయాన్ని చదివించుకోండి, లేదా మీరైనా చదవగలిగితే చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం చదవండి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం, మన జీవన విధానానికి అవసరమైనటువంటి అధ్యాయం. చాలా జాగ్రత్తగా
చూద్దాం 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయొద్దు. కీడుకి ప్రతి కీడు ఎవనికి చేయొద్దు. నీకు కీడు చేశారా, అయితే నువ్వు మాత్రం కీడు చెయ్యకు. తర్వాత మాట, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఇది చేస్తే నాకు, నా కుటుంబానికే కాదు, మరి నేను ఒక వీధిలో ఉంటున్నాను లేదా ఒక ప్రాంతంలో ఉంటున్నాను కాబట్టి, ఒక గ్రామంలో ఉంటున్నాను కాబట్టి, ఇదిగో నలుగురికి ఇబ్బందికరంగా నేను, నా కుటుంబం ఉండకూడదు. నలుగురికి ఇబ్బంది కలిగించే విధంగా నేను ఉండకూడదు, అలాగే నా కుటుంబం ఉండకూడదు, అలాగే నా పనులు, నా చర్యలు ఉండకూడదు. అలా ఉంటున్నాయంటే నువ్వు సరైన విధానంలో లేవని అర్థం. మనిషి సరైన విధానంలో ఉంటే, మనిషి సరిగ్గా ఉంటే, ఇదిగో ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో గొడవలు, అల్లర్లు ఉండవు. కేవలం సమాధానం మాత్రమే ఉంటుంది. ఈరోజు చూడండి, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, నిజంగా ఈ పెద్ద పెద్ద బాక్సులు, సౌండ్ సిస్టమ్ పెట్టి గుండెలు అదిరిపోయే విధంగా, మెదడు అదిరిపోయే విధంగా, శరీరం దద్దరిల్లే విధంగా సౌండ్ పెట్టడం వలన, వాటిని ఏమంటారు, డీజే సౌండ్ అంటారు కదా, ఆ డీజే సౌండ్స్ పెట్టడం వలన ఎంత ప్రమాదమో తెలుసా? వీళ్ళకి తెలియదు. చదువు ఉండదు కదండి కొంతమందికి, పిల్లలకి. వాళ్ళకి ఏంటంటే ఆవేశాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ. ఎందుకంటే బలం ఉంటుంది కాబట్టి ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. మనం ఒకప్పుడు మరి యవ్వనంలో నుంచే కదా, మనం కూడా ఆ వయసు నుంచి దాటుకొని వచ్చాం కదా. ఆ వయసు ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ డీజే సౌండ్స్ అనేవి ఎంత ప్రమాదమో తెలుసా? డీజే సౌండ్స్ వల్ల గుండె బలహీన పడిపోతుంది. ఆ వేవ్స్ అనేవి, అంటే ఆ తరంగాలు అనేవి నేరుగా మన గుండెను తాకుతుంది. ఆ గుండెను తాకటం వలన గుండె క్రమక్రమంగా తగ్గిపోతుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు నిర్విరామంగా పనిచేయవలసినటువంటి ఆ గుండె ఏదైతే ఉందో, ఆ గుండె క్రమక్రమంగా దాని ఆయువు తగ్గిపోతుంది. అది బలహీన పడుతుంది, అది రోగాన పడుతుంది. ఇది వాళ్ళకి తెలీదు. వయసులో ఉంటారు కదా, అర్థం కాదు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చచ్చిపోయే ప్రమాదం ఉంది. మీరు న్యూస్ చూసారో లేదో తెలీదు, ఒక ప్రాంతంలో డీజే పెట్టుకుంటూ వెళ్ళిపోవటం వలన అక్కడ ఏం జరిగిందంటే, కోళ్ళన్నీ కూడా, ఆ శబ్దానికి కోళ్ళన్నీ కూడా చచ్చిపోయింది. దగ్గర 2-3 వేల కోళ్ళు చచ్చిపోయాయంట. అంటే ఎంత దారుణం ఆలోచించండి. ఆ కోళ్ళ యజమాని ఏమైపోవాలి అంటే, ఒకడు నష్టపోయినా పర్వాలేదు, ఒకడు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆనందంగా ఉండాలి, నేను మాత్రం, నా కుటుంబం మాత్రం బాగుండాలని కోరుకోవటం తప్పు. అది పాపం. అది నువ్వు తెలియకుండానే కీడు చేస్తున్నట్టు. నాకు ఒకళ్ళతో సంబంధం ఏముంది, నాకు ఒకళ్ళతో ఆలోచన ఏంటి, నేనేంటో, నా కుటుంబం ఏంటో చాలు, ఇంకంతే. అది స్వార్థం. మనుషుల మధ్య ఉన్న స్వార్థాన్ని తీసేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనుషుల మధ్య కట్టలు దించుకుంటూ వస్తున్నటువంటి కోపాలు, ఉగ్రతలు, లేకపోతే వైషమ్యాలు తొలగించడానికి యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చాడు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు, ఇదిగో కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. ఇదిగో మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. నువ్వు ఇబ్బంది పడకూడదు, అలాగే నీ తోటి వారు ఇబ్బంది పడకూడదు. అలాంటి కార్యక్రమాలు చెయ్యి. ఇతరులకి మేలు కలిగించే కార్యక్రమాలు చెయ్యి. ఇతరులకి ఇబ్బంది కలిగించే కార్యక్రమం చేయొద్దు. అది దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత ఏమని రాయబడిందో చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే అంటే సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన గొడవలకి, అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో మీరేం చేయాలి, సమాధాన పడటానికి ప్రయత్నం చేయాలి. చాలా కష్టం, చాలా కష్టం. ఎవరిదాకా ఎందుకండి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళతోనే సమాధాన పడటం చాలా కష్టం. భర్తతో భార్య సమాధాన పడటమే కష్టం, భార్యతో భర్త సమాధాన పడటమే కష్టం, పిల్లలు తండ్రితో లేదా తల్లిదండ్రులు పిల్లలతో సమాధాన పడటమే కష్టం. మన వాళ్ళే కదా, మన అనుకున్న వాళ్ళే కదా, వాళ్ళతో మాట్లాడడానికే మనకి చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన కుటుంబ సభ్యులతోనే, సంఘంలో ఉన్న ఆత్మీయులతోనే, రక్త సంబంధికులతోనే, బంధువులతోనే, మన ఇరుగు పొరుగు వారితోనే మనం సఖ్యత కలిగి ఉండకపోతే, సమాధానాన్ని కలిగి ఉండకపోతే, ఇక బయట వాళ్ళతో, ఇతరులతో మనం ఎలా సమాధాన పడగలం ఆలోచించండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, శక్యమైతే, సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. తర్వాత మాట 12వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. దేవుడు అని ఆయన ఉన్నాడు కదా, మీకు మీరే పగలు ప్రతీకారాలు తీర్చుకుంటారేంటి? దేవునికి అవకాశం ఇవ్వండి.
దేవునికి చోటు ఇవ్వండి. నిజంగా వారు మీకు అన్యాయం చేశారా, నిజంగా వారు మీకు కీడు చేశారా, అయితే దాన్ని అనుభవిస్తూనే దేవుడిని ఆశ్రయించండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల జోక్యం చేసుకుంటాడు, దేవుడు మీ పట్ల న్యాయం చేస్తాడు, దేవుడు మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని పౌలు గారు నొక్కి చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు అంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు కదా. 20వ వచనం, కాబట్టి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి చెప్తున్నాడు చూడండి. నువ్వేం చేయాలో నేనేం చేయాలో ఒక మనిషిగా, ముందు ఒక మనిషిగా, క్రైస్తవుడు, హైందవుడు, ఇస్లామీయుడు పక్కన పెట్టండి, ఈ దేశం వాడు ఆ దేశం వాడు కాస్త పక్కన పెట్టండి. ఒక మనిషిగా నువ్వేం చేయాలి, ఒక మనిషిగా నేనేం చేయాలో చెప్తున్నాడు. ఏంటి చూడండి 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టు. తర్వాత మాట, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. ఏమండి ఇది సాధ్యమా? శత్రువు ఆకలితో ఉంటే భోజనం పెట్టే మనసు ఎవరికి ఉంటుంది? శత్రువు దప్పికతో అల్లాడిపోతుంటే దాహం తీర్చే మనసు ఎవరికి ఉంటుంది? మనుషులుగా మనం ఇలా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడండి. కానీ ఇలా కాకుండా మనం శత్రువు పతనమవుతుంటే చాలా ఆనందపడుతున్నాం, శత్రువు పడిపోతుంటే చాలా ఆనందిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం, ఎగిరి గంతేస్తున్నాం. వాడికి అలానే జరగాలి, వాడికి ఇంతే జరగాలి, వాళ్ళకి ఇలానే జరగాలి, వాళ్ళు ఇలానే రోజు రోజుకి పతనం అయిపోవాలి, వాళ్ళు ఇలానే రోజు రోజుకి నాశనం అయిపోవాలి, అది నా కళ్ళతో నేను చూడాలి. ఎంత దారుణమైనటువంటి మనసండి, ఎంత దారుణమైనటువంటి వైఖరండి ఇది. చెప్తున్నాడు చూడండి, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే అతనికి దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేటువంటి అర్థం ఏంటి? నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే, నువ్వు ఎంతగా క్షమిస్తున్నా సరే, అతను మార్పు చెందకపోతే, అతను నీ ప్రేమకు ముగ్ధుడు కాకపోతే, అతను నీ ప్రేమను బట్టి మారకపోతే అతని సంగతి దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుంది కదండి? అతని సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వేం చేయాలి? నీ ప్రేమను చూపించడం మారకూడదు, నీ సహనం చూపించడం మారకూడదు, నువ్వు భోజనం పెట్టడం మారకూడదు, నువ్వు దప్పిక తీర్చడం మారకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత మాట, మంచి మాట 21వ వచనంలో, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయిద్దాం అన్నాడు చూడండి. ఇది అసలైన వాక్యం. కీడు వలన జయింపబడక, కీడుతో జయింపబడక, ఇతరులకి కీడు చేసి, అంటే కీడు చేసి వాడి పతనాన్ని నువ్వు కోరుకోక, కీడు చేసి వాడికి నష్టాన్ని తెచ్చిపెట్టడం కాక, ఇదిగో ప్రేమతో మేలు చేసి ఆ కీడుని జయించు అంటున్నాడండి. మేలుతో ప్రేమతో కీడును జయించడం సాధ్యమా? శత్రువుకు భోజనం పెట్టడం సాధ్యమా? శత్రువు దప్పిక తీర్చడం సాధ్యమా? ఆలోచించగలిగితే బైబిల్లో ఒక చక్కటి సందర్భం ఉంది, ఒక చక్కటి సంఘటన, నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇప్పటి కాలం కాదు, క్రీస్తుకు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్నటువంటి గొప్ప సంఘటన. ఆ కాలంలో పాత నిబంధన కాలం అది. ఆ కాలంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ఉన్నారండి. ఎవరు? ప్రవక్త అయిన ఎలీషా గారు. చాలా పవర్ఫుల్ దైవజనుడు అనమాట, చాలా గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ఉన్న కాలంలో ఏం సంఘటన చోటు చేసుకుందంటే, ఒక కథలా నేను వివరిస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి బాగా వినండి. ఇశ్రాయేలీలకి సిరియనులకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుందో, అలానే సిరియా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుందన్నమాట. అప్పట్లో యుద్ధాలే కదా, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర. దీన్ని నేను మీకు కథలా వివరిస్తున్నాను. ఎందుకు కథలా వివరిస్తున్నానంటే అర్థం కావడం కోసం. సిరియనులకి ఇశ్రాయేలులకి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇశ్రాయేలుని ఎలాగైనా ఓడించాలి, ఇశ్రాయేలుని ఎలాగైనా అంతమొందించాలి, ఇశ్రాయేలులపై ఎలాగైనా విజయం సాధించాలి అనే ఆలోచనతో సిరియనులు దుర్బుద్ధి కలిగి ఉంటున్నప్పుడు సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ ఏం చేశాడంటే ఒక పన్నాగం పన్నాడు అనమాట. అంటే మాటుగాండ్రను పెట్టి ఇశ్రాయేలుల సైనికులందరినీ కూడా చంపేయాలి, లేపేయాలి అనే ఆలోచన చేశాడు. అప్పుడు మాటుగాండ్రను పంపించాడు. ఇదిగో మీరు పలానా చోట మాటు పెట్టండి, అక్కడికి ఇజ్రాయేల్ సైనికులు వస్తారు, వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఏం చేస్తారు?
చంపేయండి. అలా అలా క్రమక్రమంగా సైన్యం తగ్గిపోతుంది. క్రమక్రమంగా సైన్యం తగ్గిపోతే అప్పుడు ఇశ్రాయేలీయులు బలహీనపడతారు కదా. సో ఆ ఆలోచనతో సిరియా రాజు ఏం చేశాడంటే, మీరు ప్రతి చోట మాటుగాండ్రను పెట్టి ఇదిగో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని మీరు చంపేయండి అని అన్నాడు. అయితే ఇశ్రాయేలు సైనికులు వీళ్ళు మాటు కాసే చోటికి రావట్లేదు, వేరే మార్గం గుండా వేరే దారి గుండా ప్రయాణం చేస్తున్నారు. అరే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగడానికి కారణం ఏంటి అని సిరియా రాజు ఆశ్చర్యపోతున్నప్పుడు సిరియా రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, అయ్యా ఇజ్రాయేలు దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అతను మామూలుడు కాడు, అతను దేవుని సేవకుడు, అతనే ఇదిగో మన అంతఃపురంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాడు, వాళ్ళని తప్పిస్తున్నాడు అనగానే ఆశ్చర్యపోయాడు. సిరియా రాజు ఆశ్చర్యపోయాడు. అరే మన అంతఃపురంలో జరిగే విషయాలు ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్తకి ఎలా తెలుస్తుందని ఆశ్చర్యపోయాడు. అప్పుడు సరే మనలో ఎవరైనా ఉన్నారా ఇంటి కొంప తీసి అని అడిగాడు రాజు. లేదయ్యా ఎవ్వరు లేరు అన్నాడు. మరి ఎలా తెలుస్తుంది? సరే ముందు అతన్ని లాక్కురండి, ముందు అతన్ని బంధించి తీసుకొని రండి, ఆ దైవ సేవకుడిని తీసుకొని రండి అని ఎంతోమంది సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత పొద్దున్నే చూస్తే మరి ప్రవక్త అయిన ఎలీషా గారి కింద ఒక పనివాడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, అతని పేరు గెహజీ. ఆ గెహజీ పొద్దున్నే తలుపు తీసి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఏమండి ఇదిగో సైన్యం, సిరియనుల సైన్యం అంతా ఇంటి చుట్టూ గుమ్ము కూడినప్పుడు వెంటనే వణికిపోయాడు, గజగజ భయపడిపోయాడు. అప్పుడు వెంటనే లోపల ఉన్న ప్రవక్త ఎలీషా గారికి చెప్పాడు, అయ్యా బయట సైన్యం ఉంది, ఇక మన పని అయిపోయింది అయ్యా, పొద్దున ఎవరు మొహం చూశాను తెలియదయ్యా, ఇంకా నా పని అయిపోయింది, ఇక నీ పని కూడా అయిపోయింది, ఇక చదువుకో, ఇక నీ కోరికలు ఏమంటే తీర్చేసుకో, నా కోరికలు ఏమంటే తీర్చేసుకుందాం, అయిపోయింది ఇక టైం. అంతే కదండి. చనిపోతున్నాడు అనగానే రాత్రికో రేపో చనిపోతారనగానే ఈ డాక్టర్ గారు చెప్పే మాట ఏంటి, ఆయనకి ఏది తినాలనిపిస్తే అవి పెట్టేసేయండి అమ్మ, ఏవి తాగాలనిపిస్తే అవి తాపించేసేయండి అమ్మ అంటారు. అంతే కదా. రేపు చచ్చిపోదాం కనుక తిన్నాం తాగుదాం, ఇదే ఆలోచన, తినాలి తాగాలి సుఖించాలి అంటే నిద్రించాలి, ఇక రేపటి సంగతి మనకెందుకు. జైల్లో ఉన్నప్పుడు కూడా నీ చివరి కోరిక ఏంటనంటే ఒక మంచి బిర్యానీ తీసుకోనండి, తినక చాలా రోజులైంది, ఈ జైలు ఫుడ్ నాకు ఒంటి పట్టట్లేదు అని అంటారు. ఇదే కదండి. గెహజీ భయపడిపోయాడు, వణికిపోయాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, పిచ్చోడా, బయట వాళ్ళున్న సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని నువ్వు చూస్తున్నావు తప్ప ఆ శత్రు సైన్యాన్ని ఆవరించిన మన సైన్యాన్ని నువ్వు చూడట్లేదు అని అన్నాడు. మన ప్రవక్త ఎలీషా గారికి ఏమన్నా మైండ్ ఏమన్నా పోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఏమండి ఆ గెహజీ ఆశ్చర్యపోతున్నాడు. ఏం కనీసం భయం లేదు ఈయనకి అనగానే అప్పుడు ప్రార్థన చేశాడు ఎలీషా గారు, దేవా దయచేసి వీడి కళ్ళు తెరువు నాయన అని ప్రార్థన చేశాడు. అప్పుడు వెంటనే గెహజీ కళ్ళు తెరవబడినప్పుడు బయటికి వెళ్ళి చూసినప్పుడు దేవుని సైన్యం అంతా ఇదిగో ఆ శత్రు సైన్యాన్ని కమ్మేసిందండి. అప్పుడు ఆశ్చర్యపోయాడు గెహజీ, అబ్బా ఇంత సైన్యమా, ఇక అయితే మన ప్రాణాలకు డోకా లేదు, ఏం పర్లేదు ధైర్యంగా ఉందామని చెప్పేసి ఎలీషా గారు ధైర్యంగా ఉన్నారు, గెహజీ ధైర్యంగా ఉన్నాడు. అప్పుడు ఇక శత్రువులకి కనుమబ్బు కలిగించాడనమాట, అంటే గుడ్డితనం కలిగించే విధంగా ప్రార్థన చేశాడు. ఏమని దేవునికి, అయ్యా ఈ శత్రు సైన్యానికి గుడ్డితనం కలిగించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ శత్రు సైన్యం అంతటికి కూడా గుడ్డితనం కలిగింది. వెంటనే ఇక ఏం చేశాడంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు వీళ్ళందరినీ. అయ్యా మీరు వెతుకుతున్న మనుషుని దగ్గరికి నేను తీసుకెళ్తానని చెప్పేసి నేరుగా ఇశ్రాయేలు రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఇశ్రాయేలు రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి చేతుల్లో, రాజుగారి కళ్ళ ముందు ఈ శత్రు సైన్యాన్ని ఉంచాడు. శత్రు సైన్యం ఎదురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజులు ఏం చేస్తారు, లేకపోతే ఇంకెవరైనా ఏం చేస్తారు, మన కళ్ళ ముందే శత్రువు ఉన్నాడు అనుకోండి, మనకెంతో కీడు చేశాడు, మనకెంతో అన్యాయం చేశాడు, మన కళ్ళ ముందు వాడు నిలబడితే మనం ఏం చేస్తాం, కొట్టాలి, చంపేయాలి, నరికేయాలి అని బాగా రగిలిపోతుంటాం కదా. వీడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, వీడు మనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచనతో ఉంటాం కదా. ఇప్పుడు రాజుగారికి అప్పటి కాలంలో శత్రు సైన్యం దొరికినప్పుడు ఏం చేశాడు తెలుసా అండి, అయ్యా నాయనా ఇదిగో ప్రవక్త ఎలీషా గారు, దైవజనుడా, ఇదిగో వీళ్ళని కొట్టమంటావా, వీళ్ళని లేపేయమంటావా, ఎంతకాలం మనకు టార్చర్ పెట్టారయ్యా అని అంటే అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి, ఆశ్చర్యపోతామండి. ఒకసారి రాజుల 2వ గ్రంథం దయచేసి చూడండి. రాజుల 2వ గ్రంథము బైబిల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. ఆ మాట చదువుకొని మనం త్వరగా ముగించుకుందాం. దయచేసి చూడండి, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము దయచేసి చూడండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము
రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా. నాయన అంటున్నాడంటే తండ్రి లాంటి వాడు ఆ దైవజనుడు ఆ దేశం మొత్తానికి. నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా అతడు అన్నాడు, అంటే ఎలీషా గారు అన్నాడు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేత నీ వింటి చేత నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. వాళ్ళని సజీవంగానే ఉంచు, వాళ్ళని చంపొద్దు. నీ కత్తికి పని చెప్పొద్దు, నీ వింటికి పని చెప్పొద్దు. ప్రతీకారాలు తీర్చుకునే సమయం కాదు. ప్రతీకారాలు పగలు ప్రతిసారి మన సమస్యలు పరిష్కరించలేవు. దాడికి ప్రతి దాడి పరిష్కారం కాదు, యుద్ధానికి ప్రతి యుద్ధం పరిష్కారం కాదు, కీడుకు ప్రతి కీడు పరిష్కారం కాదు. ఈసారి నువ్వు చాలా తెలివిగా ఆలోచించాలి రాజా అని చెప్పి రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు ఆశ్చర్యపడ్డారు. ఏంటయ్యా, శత్రువు దొరికితే చంపేయాల్సింది పోయి, శత్రుశాసం లేకుండా చేయాల్సింది పోయి, నువ్వేంటయ్యా వీళ్ళకి భోజనం పెట్టమంటావు అంటే నేను చెప్పింది చేయి అన్నాడు. ఏమండి, ఇదేమీ కథ కాదండి. కథలంటే ఎలా ఉంటాయి? అనగనగా ఒక రాజు, ఒక ఊరు ఉండదు, పేరు ఉండదు, ఆ రాజుగారి పేరు కూడా ఏముండదు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు అంట. ఆడపిల్లలు లేరా? 7 కొడుకులే. ఆ 7 కొడుకులు వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారంట. విచిత్రం చూడండి, దాన్ని కథ అంటారు. అంతకంటే ఇక భయంకరమైన కథలు ఉంటాయో చెప్పండి. 7 కొడుకులంట, ఆ 7 వేటకెళ్ళి చేపలు తీసుకొచ్చారంట. దౌర్భాగ్యం. ఒక్కొక్కడు ఒక్కొక్క చేప తీసుకొచ్చాడు. 7 చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారంట. 6 చేపలు ఎండే కానీ ఒక చేప ఎండలేదంట. ఎందుకమ్మా చేప నువ్వు ఎండలేదంటే అప్పుడు ఆ చేప అందంట, గడ్డెడ్డి వచ్చింది అందుకే నేను ఎండలేదందంట. అప్పుడు గడ్డి దగ్గరికి వెళ్ళారంట. గడ్డి నువ్వెందుకు చేపకు అడ్డొచ్చావు, చేప చచ్చిపోకుండా చేసావు అని అంటే, నన్ను ఆవు మేయలేదు, దూడ మేయలేదు అని చెప్పేసి గడ్డి దూడ మీద చెప్పిందంట, ఆవు మీద. అప్పుడు ఆవుని అడిగారంట, అమ్మ ఆవు నువ్వెందుకు తినలేదమ్మా గడ్డినంటే అప్పుడు ఆవుందంట, నా యజమాని పాలు పెతకలేదు అని అందంట. అమ్మ యజమాని నువ్వెందుకమ్మా నీ దూడ పాలు పెతకలేదేంటమ్మా అని అన్నప్పుడు అప్పుడు ఆ యజమాని అందంట, పిల్లోడు ఏడుస్తుంటే వాడిని ఓదార్చడానికి లేదా ఆదరించడానికి వచ్చాను, లేదా వాడు ఏడుపు ఆపటానికి వచ్చానయ్యా అందంట. ఒరే నాయన నువ్వెందుకురా ఏడుస్తున్నావు అని చెప్పి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, నన్ను చీమ కుట్టింది అన్నాడంట. ఒరే నాయన చీమ కుట్టడం ఏంట్రా, నువ్వు ఏడవటం ఏంట్రా, ఈ గోల ఏంట్రా అని చెప్పి చీమ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. చీమకి ఏదో పెద్ద చెవు ఉన్నట్టు, ఆ చీమ మాటలు ఈయనకి వినపడినట్టు, చీమ నువ్వెందుకమ్మా నీ పుట్టలో ఉండకుండా అతన్ని కుట్టావు అని అంటే అప్పుడు చీమందంట, నా బంగారు పుట్టలో వేడి పెడితే కుట్టనా అందంట. ఏమండి ఇదంతా ఏంటి? కథ. బైబిల్లో కథలు ఉండవండి, బైబిల్లో రాయబడినంత చరిత్ర ఇది. మన కళ్ళకు కట్టినట్టుగా దేవుడు మన కళ్ళ ముందు ఉంచినటువంటి గొప్ప చరిత్ర. రాజుగారు చెప్పిన వెంటనే, ఇక ఎలీషా గారు చెప్పిన వెంటనే రాజు అమలు చేశాడు. ఇక విస్తారమైన భోజన పదార్థాలండి. 23 వచనం కదా, చూడండి 6వ అధ్యాయము 23 వచనం. అతడు వారి కొరకు, ఎవరి కొరకు? శత్రువుల కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయారంట. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయేను అనే మాట ఉంది. చూడండి ఎంత గొప్ప మాట అండి. ఇశ్రాయేలుని లేపేయాలి, ఇశ్రాయేలు లేకుండా చేయాలని వచ్చిన సిరియనులు వాళ్ళకు దొరికితే ఇశ్రాయేలు చేసిన పనేంటి? దొరికిన శత్రువును చంపడం కాదురా, దొరికిన శత్రువును ఓడించడం కాదురా, ఇదిగో దొరికిన శత్రువుకి భోజనం పెట్టి పంపించడమే మనిషి లక్షణం, మనిషి నైజం. అదే నిజమైన గెలుపు అని ఇశ్రాయేలులు లేదా ప్రవక్త ఎలీషా గారి ద్వారా ఒక గొప్ప ప్రకటన చేశారు. అప్పుడు యుద్ధం అనేది ఆగిపోయింది. అంటే రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పారు, అయ్యా రాజు అడిగారు, ఏంటి అందరిని లేపేశారా, అమ్మయ్యా గొప్ప పని చేశారా మీరు అని చెప్పేసి అని రాజుగారు అంటే, లేదయ్యా యుద్ధం లేదు, ఏమీ లేదు, వాళ్ళందరూ మాకు భోజనం పెట్టి పంపించారయ్యా అన్నాడు. భోజనం పెట్టి పంపించారా మీకు? అసలు రాజా, అసలు ఆ భోజనం తింటుంటే అసలు ఆ ఆహార పదార్థాలు మీరు కూడా తినుండరయ్యా, అన్ని భోజన పదార్థాలు పెట్టారు. ఇదిగో మా జీవితంలో మేము ఎప్పుడు తిననన్ని భోజన పదార్థాలు మా కొరకు ఇశ్రాయేలు రాజు సిద్ధం చేశాడయ్యా అనగానే, ఇశ్రాయేలు రాజు మీకు భోజనం పెట్టాడా? ఇశ్రాయేలు రాజు మీకు భోజనం పెట్టడం ఏంటి? అవును, భోజనం పెట్టాడు. పగతో ప్రతీకారాలతో రగిలిపోతున్న మాకు
భోజనం పెట్టి పంపించాడు ఇశ్రాయేలు రాజు. ఆశ్చర్యపోయాడండి. ఇశ్రాయేలుల రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇక వెంటనే ఇక వద్దు, యుద్ధం చేయటం మానేయండి. శత్రువు దొరికితే భోజనం పెట్టడం అసలు నిజంగా అది సాధ్యమయ్యే పనేనండి? శత్రు శేషం లేకుండా చేయాలనుకుంటుంది ఈ లోకం. కానీ శత్రువును బ్రతికించి, శత్రువును ప్రాణాలతో ఉంచి వారికి భోజనం పెట్టి వారి ఆకలి తీర్చి పంపించారంటే నిజంగా ఎంత గొప్ప విషయం ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా. ఈ సంఘటన ద్వారా, ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, నీ శత్రువు పట్ల నువ్వు ఎలా ఉండాలి. శత్రువు పట్లే ఇలా ఉండమని బైబిల్ చెప్తుందే, అలాంటిది మరి నీ తోటి వారి పట్ల, నీ ఆత్మీయుల పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల, నీ రక్త సంబంధుల పట్ల నీ ఆలోచన విధానం ఏంటి, నీ వైఖరి ఏంటి? రాత్రికి మనం నిద్రపోతున్నాము, ఒక దొంగ వచ్చాడు, మనల్ని చంపి మన ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు దొంగకి దయ, జాలి, కనికరం ఏమి ఉండవు కదండి. కఠినాత్ముడు కదా దొంగ. మనల్ని చంపేసి మన దగ్గర ఉన్నవన్నీ దోచుకొని పోవాలనుకుంటాడు. అప్పుడు ఆ దొంగ వచ్చాడని తెలుసుకొని మనం లేచామనుకో, అప్పుడు వెంటనే మనం అనాల్సిన మాట ఏం తెలుసా? రాత్రి వేళ వస్తాడు కదా, ఎంతకు నువ్వు భోజనం చేసావా అని అడగండి. భోజనం చేసావా అని అడగండి. ఈడేవుడురా, నేను నిన్ను చంపడానికి వచ్చి నీ దగ్గర ఉన్న దోచుకొని పోదాం అనుకుంటే భోజనం చేసావని అడుగుతావేంటి? నేను చంపేస్తాను, సరే తర్వాత చంపుతూ కానీ ఓ ముద్ద అన్నం తిని నీ పని నువ్వు చేసుకొని పో అని అన్నాం అనుకోండి, చి వీడినా నేను చంపడానికి వచ్చింది, వీడి ఇల్లునా నేను దొంగతనం చేయడానికి వచ్చింది అనుకొని వెనక్కి వెళ్ళిపోతాడండి. అవునంటారా కాదంటారా? ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ రియాలిటీలో పనికిరావండి అంటారు. నిజ జీవితంలో జరిగిన విషయాలని మీకు వాక్య రూపంలో అందిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, శత్రువు పట్లే మన వైఖరి ఇలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే, ఏమండి మరి మన కుటుంబ సభ్యుల పట్ల, మన రక్త సంబంధికుల పట్ల, మన ఆత్మీయుల పట్ల మన వైఖరి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వద్దండి, మనం ఇప్పటికే చాలా తప్పులు చేస్తున్నాం. ఇప్పటికే తోటి వారి పట్ల నడుచుకోవాల్సిన విధానం నడుచుకోకుండా మనకు నచ్చినట్టుగా నడుచుకుంటూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ జీవిస్తున్నాం. చాలా తప్పు. ఎదుటివారికి బాధ కలిగించినంతసేపు అండి ఎదుటివారిని గెలుచుకోవడం కష్టం, ఎదుటివారి మనస్సులో స్థానం సంపాదించుకోవడం కష్టం. ఎంతసేపు ఎదుటివారిని కోల్పోవడం. ఒక్క మాట చాలు. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చంట, కానీ నోరు జారితే, మాట జారితే అస్సలు తీసుకోలేమంట. మాట మాట్లాడటం ఎంతసేపు అండి. ఇప్పుడు నేను మైక్ వచ్చి అసలు మీరు మనుషులేనా, మీరు మనుషులు కాదు, అసలు ఇదేం గ్రామం, ఇదేం ఊరు, ఇదేం పెద్దోళ్ళు, అసలు మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఆ బుద్ధి లేదా అని గట్టిగా మాట్లాడిపోతే ఇంకొకసారి నేను ఈ గ్రామంలోకి రాగలనా? రాలేను కదా. అప్పుడు ఒక ఆయన ఏమంటారంటే, మీ గ్రామాన్ని నేను రాకపోయినా పర్వాలేదు, మీరు నేను చెప్పాల్సింది నేను చెప్పుకొని నేను పోతానంటారు. ఏంది ఇది? ప్రేమతో మనుషుల్ని సంపాదించడం చాలా కష్టం. ఎందుకే యేసుక్రీస్తు మహనీయుడు ఈ లోకానికి వచ్చి ప్రేమతో ఎందరో కోట్ల హృదయాలను గెలుచుకున్నాడండి. ఆయన చూపించిన ప్రేమ ఎవరు చూపించలేదండి. అందుకే ఆయన గొప్ప దేవుడు అయ్యాడు, అద్వితీయుడు అయ్యాడు. ఆయన లాంటి వాడు ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ ఎవరు రాలేదు. ఆయన లాంటి మనసు, ఆయన లాంటి వైఖరి ఎవరికి లేదు, ఉండదు కూడా. అంత గొప్ప ప్రేమను యేసుక్రీస్తు వారు ఇదిగో మన పట్ల చూపించాడు. ఎక్కడ ఇజ్రాయేల్ దేశం, ఎక్కడ ఇజ్రాయేల్ దేశంలోని బెత్లెహేము గ్రామం, ఆ గ్రామంలో పుట్టిన ఆయన ఇదిగో ఈ దేశానికి కూడా వచ్చాడు అని అంటే వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే వాక్యం రూపంలో ప్రకటించబడుతుందని. ఆయన గురించిన సమాచారం ఇక్కడ కూడా ప్రకటించబడుతుందంటే అసలు ఎంత గొప్ప విషయమో తెలుసా? ఎక్కడ దేశం, ఎక్కడ ఊరు, ఎక్కడ ప్రాంతం, అసలు అక్కడ పుట్టిన ఆయన గురించి ఇక్కడ ప్రతి చోట, పాకిస్తాన్ దేశం, చైనా దేశం, ఇదిగో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరండి. యేసుక్రీస్తు ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత గొప్ప ఆయన ఈ లోకానికి వచ్చి సమాధానం అంటే ఏంటో చెప్పాడు, ప్రేమ అంటే ఏంటో చెప్పాడు, మనుషుల్ని సంపాదించుకోవటం అంటే ఏంటో చెప్పాడు. ఇవన్నీ మనకి అర్థమైన తర్వాత కూడా మరలా మనం మనుషుల్ని సంపాదించుకోకుండా, మరలా మనం మనుషులని గెలుచుకోకుండా ఏమి సాధిద్దామని చెప్పండి? కక్షలతో, కార్పణ్యాలతో మనం సాధించేదంటూ ఏమీ లేదు. నష్టపోవడం తప్ప, నష్టపరుచుకోవడం తప్ప, నాశనానికి వెళ్ళిపోవడం తప్ప మనం బాగుపడేదంటూ ఏమీ లేదు. మనం చచ్చిపోయిన తర్వాత ఒక నలుగురైనా మన కాడిని మోయటానికి రావాలి. మనల్ని కనీసం చివరి చూపు చూసుకోవడానికైనా ఎంత దూరంలో ఉన్నా సరే, అదిగో ఇతర వేరే దేశంలో ఉన్నా సరే, ఇదిగో నేను వస్తున్నాను, ఆయన ఒక్కసారి చూసి నేను వెళ్ళిపోతాను అని మాటే మాట్లాడాలి తప్ప, పోయాడా, దరిద్రం పోయింది, ఇదిగో ఈ ఊరికి పట్టిన దరిద్రం వాడు, ఇదిగో వాడు ఉంటే ఎంత పోతే ఎంత అనే మాటలు మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఎంత దారుణమైన బ్రతుకండి. ఆ బ్రతుకు ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించండి ప్రియులారా. వద్దు, ప్రేమ కలిగి జీవిద్దాం.
మనుషుల హృదయాల్లో ప్రేమను సంపాదించుకుందాం, చోటు సంపాదించుకుందాం, మరి ముఖ్యంగా దేవుని హృదయంలో స్థానం సంపాదించుకుందాం. అలా ఉండాలి అని అంటే ముందు ఇది చెయ్యాలి. కళ్ళ ముందు కనపడుతున్న మనిషినే మనం సరిగ్గా ప్రేమించలేకపోతే, కళ్ళ ముందు కనపడుతున్న తోటి మనిషిని మనం గౌరవించలేకపోతే, ఒక మనిషిని మనిషిగా చూడలేకపోతే ఇక ఆ దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలం? కంటికి కనిపించిన ఆ దేవుణ్ణి ఎలా గౌరవించగలం? కంటికి కనిపించిన ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించగలం చెప్పండి? తోటి మనుషులకే మనం సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాం, ఇంకా ఆ దేవుడికి మనం ఏం న్యాయం చేస్తామండి? తోటి మనుషుల పట్ల మన వైఖరి సరిగ్గా లేకపోతే ఇక ఆ దేవుడి పట్ల మన వైఖరి సరిగ్గా ఉందంటానికి ఆధారం ఏంటి? ప్రభునందు ప్రియులరా, వద్దు. పౌలు గారు చెప్పిన మాటను ఆధారం చేసుకుని, బైబిల్లో రాయబడిన మాటను బట్టి శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పగ మనం తీర్చుకోవద్దు, ప్రతీకారాలు మనం తీర్చుకోవద్దు. మన దేవుడున్నాడు, బలవంతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడున్నాడు, ఆయనకు అప్పగిద్దాం. అప్పగించడం అంటే, నాయనా ప్రభువా నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా తిట్టారు, నన్ను ఇలా మాట్లాడారు, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి, వాళ్ళ కుటుంబంలో నాశనం అవ్వాలి, వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి ప్రార్థన కాదండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి అన్నాడంటే దాని అర్థం ఏంటి? మమ్మల్ని ఎంతో హింసించారయ్యా, వాళ్ళ నాశనం అయిపోవాలి, వాళ్ళ కుటుంబం ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, అది కాదు ప్రార్థన అంటే. అలా చేసావనుకో నువ్వే నాశనం అయిపోతావు. అలా చేసావనుకో నీ కుటుంబమే నాశనం అయిపోతుంది. ఇతరుల నాశనాన్ని, ఇతరుల నష్టాన్ని కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, ఇతరుల క్షేమాన్ని కోరుకునేవాడిగా నువ్వు ఉండాలి. యేసుప్రభు అదే కదండి చేసింది. తనను చంపుతున్న వారిని సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి గొప్ప మాట, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎంత గొప్ప క్షమా హృదయం అండి! అలాంటి హృదయాన్ని, అలాంటి క్షమా హృదయాన్ని, అలాంటి ప్రేమతో కూడిన హృదయాన్ని మనం అందరం కలిగి ఉండాలని ఇదిగో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు పరిచయం చేస్తున్నాడు. తన వాక్యం ద్వారా, తన బ్రతుకు ద్వారా, తన జీవితం ద్వారా. మార్చుకుందాం, ప్రేమ కలిగి జీవిద్దాం, ప్రేమతో జీవిద్దాం. అంతా ఏముందండి, ఇదిగో కొద్ది కాలమే కదా మనం బ్రతికేది. ఎక్కువ కాలం ఉంటాం అనుకున్నారా? ఇప్పటికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకెంతకాలం ఉంటామో తెలీదు. ఈ ఎండలకే పుట్టుకుమని ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. ప్రాణాలు బాగా బలహీన పడిపోతున్నాయి, నీరసం అయిపోతున్నాం. ఏమండి, యవనస్తులే బలంగా లేరండి. అర్థమైందా? పైకి బాగుండొచ్చు, మీరు అనుకుంటున్నారేమో పైకి బాగున్నారు అనుకుంటారు, కానీ లోపల అవయవాలన్నీ పాడైపోతున్నాయి. గుండె ఫెయిల్ అయిపోతుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా కిడ్నీల సమస్యతో బాధపడుతుంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కాదు, యువకులే. హార్ట్ అటాకులు వచ్చి పోతుంది వృద్ధులు కాదు, యువకులే. వీళ్ళు అనుకుంటున్నారు మేము చాలా బలవంతులం, మాకేమీ కాదనుకుంటున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట నేను చూస్తున్నానండి, ఎక్కువగా యువకుల ఫోటోలే కనిపిస్తున్నాయి, యువకుల ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. చాలా బాధ కలుగుతుంది. అసలు ఏంటి చిన్న వయసులోనే, అరే అకాలంలోనే వీళ్ళు మరణిస్తున్నారేంటని ఒక బాధ. బైక్ యాక్సిడెంట్లో పోయేవారు ఒకరు, తాగి చనిపోయేవారు ఒకరు. ఏమండి, వద్దు ప్రియులారా, వద్దు. ఉన్న 4 రోజులు ప్రేమ కలిగి జీవిద్దాం, మంచిగా జీవిద్దాం, మంచిగా బ్రతుకుదాం, దేవుణ్ణి మెప్పిద్దాం, దేవుణ్ణి గౌరవిద్దాం, దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మన జీవిద్దాం, మన బ్రతుకును సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు అట్టి గొప్ప హృదయాన్ని మనందరికీ దయచేయునుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన లేఖీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం.